ఆనపకాయ వడియాలండి. గుమ్మడి వడియాలు మినపప్పుతో ఎలా పెట్టుకుంటామో అలాగే ఆనపకాయ ముక్కలు ఇలా సన్నగా తరుక్కొని పెసరపప్పు ఇలా నానబోసుకోండి. ఎంత కావాలో అంత గట్టిగా కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోండి, కొంచెం సమానంగా కావాలంటే సమానంగా పోసుకోండి. ఈ ఊరికి కూడా పరి ఎక్కలేదు, ఇందులో రెండో కలిపేసుకోవచ్చు. ఊరికి చూపించడం కోసం పెట్టాను ఆ బూరుగు వీరుగా. దాంట్లో పచ్చిమిరకాయలు జీలకర్ర వేసుకోండి. తర్వాత మిక్సీలో వేసుకోవడం. ఈ పప్పు నానాక ఇదేమో ఉప్పు వేసేసి పిసికేసేసి గుడ్డ పెట్టి మూట కట్టేసి గట్టిగా పెట్టాలండి. ఆ ఊట అంతా ఊరిపోతుంది. గుమ్మడికాయ ముక్కలు ఎలా పెడతామో ఉప్పు వేసి బలువుకి అలాగే వీటికి కూడా పెట్టేసి వీటికి అంతసేపు పట్టదు, ఇట్టే వచ్చేస్తుంది. ఉగోని ఉప్పు వేసాను, పసుపు వేసేసాను. ఈ రెండు ఇలా కలిపేసుకోవటమే. ఈ రెండు ఇలా కలిపేసుకుని ఓ మూటలో కట్టేసుకుంటే పిసికేసుకుని ఇలా పిసుకోండి. ఇలా పిసికేసుకుని చక్కగా మూట కట్టేసుకుంటే ఒక తువ్వాలు పదిసరిది ఆ నీళ్ళు తగ్గిపోతుంది. ఒక అరగంట చాలు. గుమ్మడి ముక్కల్లాగా రాత్రిలాగా అక్కర్లా, ఇది ఒక గంటల్లో సరిపోతుంది. అలా పిసికేసుకుని గుడ్డ పెట్టి మూట కట్టేసుకోవటమే, అంతేనండి. ఇలా వేసుకోండి. వేసుకుని ముక్కలు ఇలా బాగా పిండుకున్నారు కదా, ఆ పిండుకుని ముక్కలు ఏం చేస్తారంటే ఉప్పు దాంట్లో వేసుకోవాలి. ఇందులో వేసుకుని సరిపోతుంది కాబట్టి ఇంకేసుకోకర్లేదు. ఇలా పిండి వేసుకుని వేసేసుకోండి ముక్కలు. ఈ నీళ్లు తీసేయచ్చు, ఇంకా నీళ్ళు అవసరంగా. మూడెట్టుకుని ఓ రుబ్రోల పత్రమో ఏదో పెట్టుకొని సరిపోతుంది. ఎక్కువసేపు అవసరంలా. ఇలా వండి ఇలా చుట్టుకుని మూడెట్టేసుకోండి. చూసారా ఎలా వస్తున్నాయి నీళ్ళు? ఇలా వస్తూనే ఉంటాయి నీళ్ళు. కొంచెం కాబట్టి గుమ్మడికాయ ముక్కలు అయితే పిండలేం కాబట్టి, ఆనపకాయ కాబట్టి పిండేయచ్చు. చూడండి ఎలా వస్తున్నాయి నీళ్ళు. అదిగోండి అలా వస్తాయి. ఇంకా వస్తాయి. కొంచెం బలువు పెట్టేస్తే మీకు ఎంత బాగా పోతే అంత బాగా వడియాలు బాగా వస్తాయి. అదండి. ఇంకా నీళ్ళైనా వస్తే కనుక ఇలా పెట్టుకోండి. అది అలా పెట్టుకుంటే నీళ్ళైనా వస్తాయి, అంతే అండి. పెసరపప్పు నానిపోయింది, ముక్కలు చూపించాను కదా. ఇప్పుడు దీంట్లో మీరు తగినంతగా కారం వేసుకోండి. జీలకర్ర, ఉప్పు కూడా ఇందులో వేసేసాను. అందులో సరిపోలేదు కాబట్టి ఇందులో కొంచెం వేస్తున్నాను. ఎక్కువ పట్టదండి, ఆనపకాయలు కదా అది ఎక్కువ పట్టదు, కొంచెం తక్కువగానే వేసుకోండి. రెండు ఎండు మిరపకాయలు కూడా వేసుకోండి, కారం బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ వేస్తానన్నమాట. వేసుకోండి బాగుంటుంది, ఇంగు వాసన కొడుతూ. ఇప్పుడు మిక్సీ తిప్పుతానన్నమాట. కొద్దిగానండి, అందులో ఆనపకాయ కొంచెం నీళ్ళు ఉంటాయి కాబట్టి ఎక్కువ అక్కర్లేదు. రుబ్బుకోండి. ఆనపకాయతో పెసరపప్పు వడియాలు. ముక్కలు నానబెట్టి శుభ్రంగా పిండేసాం. మళ్ళీ ఇంకోసారి కూడా పిండి అయిపోయింది. ఇది కూడా బేసలు వేసుకున్నాం. మీకు తగినట్టుగా వేసుకోండి. పిండిది పెసరపప్పు వేసుకుని కలుపుకోండి. వేసుకు కలుపు చాలా పోతే కొంచెం వేసుకోండి, సరిపోతుందండి, చాలు. ఇదిగోండి అంతే. ఉప్పు సరిపోతే వేసుకోండి. వేసుకుని దీని మీద ఒకటి తడి మీద వేసుకోండి. తడి గుడ్డ శుభ్రంగా గట్టిగా పిండుకోండి. ఇదిగోండి ఇది అయిపోయింది. ఇలా పెట్టుకోవడమే వడియాలు. కొంచెం కావాలంటే మీకు పిండి కలుపుకోండి, సరిపోతుంది. ఇలా పెట్టుకోండి చక్కగా గుమ్మడి వడియాల్లాగా. బాగుంటాయి, వాసన వస్తుందండి చక్కగా, కమ్మటి వాసన వస్తుంది. ఇంగువ భలే భలే బాగుంది. ఎంత బాగుందో. చూసారా ఎంత బాగా వచ్చాయో? గుమ్మడికాయలానే వస్తాయి ఇవి కూడా. ఈ పిండి వేస్ట్ అయిపోతుంది అనుకోవాలి. ఇవి కూడా చక్కగా వడియాలు పెట్టేసుకోండి, బాగుంటుంది. ఇవి కూడా ఇలా చక్కగా వడియాలు పెట్టుకుంటే ఇది కూడా బాగుంటాయి. వడియాలు ఆనపకాయతో పెసరపప్పు వడియాలు ఇలా పెట్టుకోండి. అది
ఆనపకాయతో పెసరపప్పు వడియాలన్నమాట. ఆరిపోయాక గుడ్డ మీద పెట్టుకున్నప్పుడు దాని అంతా అవే ఊడిపోతాయి. మళ్ళీ విడిగా పళ్ళల్లో పెట్టుకుని ఎండబెట్టుకుని ఇలా వేయించుకోండి. ఇది వేయించి చూపిస్తున్నాను. ఇదండి ఎక్కువగా అయిపోయాయి అనుకోండి ఆనపకాయ ముక్కలు కొంచెం పిండి మిగిలితే కనుక ఇలా విడిగా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఇవి విడిగవి ఆనపకాయ కలపలేదు, ఇవి ఆనపకాయ కలిపినవి. ఇలా పెట్టుకోండి ఆనపకాయ వడియాలు.